గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తమ బిల్లులు ఆగిపోయాయని ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ వైకుంఠధామం నిర్మాణ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ లక్డీకపూర్లోని ప్రజారోగ్య సాంకేతిక శాఖ చీఫ్ ఇంజనీర్ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. 2021లో సమీకృత మార్కెట్లు వైకుంఠధామాల నిర్మాణం కోసం టెండర్లు వేసినట్లు కాంట్రాక్టర్లు రవీంద్రరావు, ఋషికేశ్వరరావు తెలిపారు. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని సుమారు 80% వరకు పనులు పూర్తి చేశామని వివరించారు. 2 ఏళ్లుగా బిల్లులు రాకపోవడంతో పనులు నిలిపివేశామని, ఇప్పుడు బ్యాంకు నుండి తీసుకున్న లోన్లు చెల్లించలేక అప్పులు పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. నేను జమ్మికుంట కాంట్రాక్టర్ను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో అన్ని మున్సిపాలిటీలో వర్క్ చేసిన కాంట్రాక్టర్లు అందరూ ఉన్నారు. ఈ వర్కులు ఇప్పటి వరకు 60-80% పూర్తి చేయడం జరిగింది. 1100 కోట్ల టెండర్లు పెట్టారు గత ప్రభుత్వం. ఇప్పుడు మేము వర్కులు చేసిన వరకు మాకు 250 కోట్ల వరకు బాకీలు ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు గాని పట్టించుకునే నాదులు లేడు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోదామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని మా బాధలు అర్థం చేసుకుని దయచేసి మా పేమెంట్లు ఇప్పించి వర్కులు పూర్తి చేసుకుని అన్ని ఓపెనింగ్ చేసుకొని దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడగలరని ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం కోరుకుంటున్నాం. మా బాకీలు చెల్లించకపోతే మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. మా పిల్లల పోరాలను రోడ్ల మీదకి తీసుకురావాల్సి వస్తుంది.